హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ టెట్ పేపర్ 2 6/8/2022 ఆఫ్టర్నూన్ సెషన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కంటెంట్ మరియు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. చూడండి, ఏ పర్సన్ ట్రావెల్డ్ ఇన్ ఏ కార్ ఫస్ట్ 160 కిలోమీటర్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 64 km/h and next 160 km at the speed of 80 km/h. యావరేజ్ స్పీడ్ ఆఫ్ టోటల్ జర్నీ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకు టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ అమ్మ. సో డిస్టెన్స్ బై స్పీడ్ ఇక్కడ T1 కనుక్కుందాం. T1 వచ్చేసి చూడండి, ఇక్కడ 64 km/h. ఇక్కడ స్పీడ్ వచ్చేసి 64 km/h, డిస్టెన్స్ వచ్చేసి 160. సో 160/64 అంటే 2.5 hours వస్తుంది. అలాగే T2 కనుక్కుందాం. T2 వచ్చేసి చూడండి, ఇక్కడ నెక్స్ట్ 160 km అని చెప్పి ఇచ్చాడు కాబట్టి మళ్ళీ డిస్టెన్స్ 160నే, అయితే స్పీడ్ వచ్చేసి 80 కాబట్టి ఇది 2 hours వస్తుంది. ఓకే, సో టోటల్ టైం ఏమవుతుంది? టోటల్ టైం అంటే T1 + T2 వచ్చేసి 2.5 + 2 4.5 hours వస్తుంది. అలాగే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఎంత వస్తుందంటే 160 + 160 మొత్తం ఎంత 320. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నారు, వి యావరేజ్ కనుక్కోమన్నారు. వి యావరేజ్ అంటే టోటల్ డిస్టెన్స్ అంటే 320 బై టోటల్ టైం అంటే 4.5. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే 3200/45గా రాసుకుంటాం. సో 45 7s, 45 1s, 45 1s, 45 1s. సో 71.1 km/h వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ 15 meters pole is 5√3 meter at 7 o'clock in the morning, then the angle of elevation of sun rays with the ground at that time అన్నారు. ఈ పోల్ యొక్క హైట్ 15 meters, షాడో వచ్చేసి 5√3 అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం అడిగారంటే ఇన్ ద మార్నింగ్ దాన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సన్ రేస్ విత్ గ్రౌండ్ ఎట్ దట్ టైమ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో tan θ అప్లై చేద్దాం. tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అమ్మ. సో 15/5√3. సో 5 1s 5 3s. సో tan θ = 3ని √3 × √3గా రాయొచ్చు బై √3 క్యాన్సిల్ అవుతుంది. tan θ అనేది ఎప్పుడు √3 అవుతుంది? tan 60కి. సో θ అనేది 60 degrees వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, సింప్లిఫై secant A × 1 - sin A × sec A + tan A అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు sec A వన్స్ sec A అవుతుంది, మైనస్ sec A × sin A అంటే tan A అవుతుంది. సో sec A - tan A × sec A + tan A అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సో నెక్స్ట్ ఏమొస్తుంది? sec² A - tan² A. sec² A - tan² A వాల్యూ 1 కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, cos 7A అనేది sin of A - 6 అని చెప్పి ఇచ్చారు. 7A < 90 degree అన్నారు. అయితే ఏ ఎంత అని అడిగారు. cos 7Aని sin 90 - 7Aగా రాసుకోవచ్చు, ఈక్వల్ టు sin of A - 6. సో 90 - 7A = A - 6 అవుతుంది. సో 90 + 6 = A + 7A. సో 96 = 80A అవుతుంది. దాని నుంచి A వచ్చేసి 96/8 అంటే 12 degrees వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ PQR, యాంగిల్ Q అనేది 90 degrees అని చెప్పి ఇచ్చారు. ఇది P, ఇది Q, ఇది R అమ్మ. ఇది 90 degrees. PQ 3 centimeters, PR 6 centimeters అని ఇచ్చారు. యాంగిల్ QPR అంటే ఈ యాంగిల్ అడిగారు కాబట్టి ఈ యాంగిల్ రావాలి అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటివి ఎడ్జసెంట్, ఈ యాంగిల్కి ఎడ్జసెంట్, హైపోటెనస్ ఇచ్చారు కాబట్టి కాస్ అప్లై చేస్తాం. cos θ =
చూడండి adjacent సైడ్ అంటే PQ బై హైపోటెనస్ PR అవుతుంది. సో కాస్ థీటా అంటే యాంగిల్ QPR అమ్మ. సో కాస్ యాంగిల్ QPR ఈక్వల్ టు చూడండి ఇదేంటంటే 3, ఇది 6, 3 1s 3 2s. కాసుల్లో 1/2 ఎప్పుడు వస్తుందంటే కాస్ 60 డిగ్రీస్కి, కాబట్టి యాంగిల్ QPR అనేది 60 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. One side of an open cylindrical drum has inner radius 28 meter and height 2.1 meter. Then the volume of water that can store in the drum in liters అని చెప్పి అడిగారు. సో ఇక్కడ చూడండి ఇది సిలిండ్రికల్ డ్రమ్ అమ్మ. ఈ సిలిండ్రికల్ డ్రమ్లో ఇక్కడ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే రేడియస్ అనేది 28 మీటర్స్ ఇచ్చారు, హైట్ వచ్చేసి 2.1 మీటర్ ఇచ్చారు. అయితే ఇక్కడ వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్కు ఫార్ములా πr²h. పై అంటే 22/7, ఆర్ అనేది 28 కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తాం. హెచ్ 2.1, 7 1s 7 4s. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే 5174.4 వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఈజ్ 154 square centimeter, then its radius. Surface area of sphere formula 4πr². So 4πr² equal to 154 అమ్మా. సో దాని నుంచి 4 into 22/7 into r² equal to 154. సో 11 2s 11 1s 11 4s. ఓకే, 2 1s 2 7s. సో r² equal to 7 into 7/4. r ఈక్వల్ టు 7/2 వస్తుంది. సో r 7/2 అంటే 3.5 సెంటీమీటర్స్ అమ్మ. సో 3.5 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, D, E, F ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ AB, BC అండ్ CA ఆఫ్ ట్రయాంగిల్ ABC. AB మిడ్ పాయింట్ D అట, BC మిడ్ పాయింట్ ఏమో E, AC మిడ్ పాయింట్ F అని ఇచ్చారు. అయితే ఏమడిగారో చూడండి అమ్మా. రెస్పెక్టివ్లీ దెన్ ద రేషియో ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈస్ టు ట్రయాంగిల్ DEF అని చెప్పి అన్నారు. చూడండి ఇలా ఇచ్చినప్పుడు ఇవి మొత్తం ABCకి DEFకి రేషియో అడిగారు. ABCలో 1 2 3 4 ఉన్నాయి, కానీ DEFలో 1 పార్ట్ ఉంది. సో 4:1 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ ఎ సర్కిల్ AC, BD are two chords intersecting at O and angle AOB 100 degree, then angle AOD ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, ఇది AC అనేది ఒక కార్డు, BD అనేది ఒక కార్డు, ఇవి O వద్ద ఇంటర్సెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి 100 ఇచ్చారు, ఇది కనుక్కోమని. ఇదంతా ఒక లైన్ కాబట్టి లీనియర్ పేరు ఉంటుందమ్మా. సో యాంగిల్ AOD అంటే 180 మైనస్ 100 అమ్మ. సో 180 మైనస్ 100 ఎంత? 80 degrees. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ ఫర్ 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అన్నాడు. చూడండి, ఇవి రెండు కూడా ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అమ్మ. కాబట్టి ఇలా ఒక ట్యాంజెంట్, ఇలా ఒక ట్యాంజెంట్ మనం డ్రా చేయొచ్చు. కాబట్టి 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాల్యూ ఆఫ్ √11 మైనస్ √7 ఇంటూ √11 ప్లస్ √7 ఈజ్ అన్నాడు. సో a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫామ్లో ఉంది కాబట్టి a² అంటే √11 హోల్ స్క్వేర్ మైనస్ √7 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 11 మైనస్ 7 4 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద 2/5 పార్ట్ ఆఫ్ ఏ నంబర్ is 36 more to the 1/7 part of that number, then the number is అని అడిగారు. చూడండి, 2/5 పార్ట్ ఆఫ్ నంబర్ అన్నాడు కాబట్టి 2x/5. ఇది దేనికి ఈక్వల్ అంటే 1/7 పార్ట్ అంటే x/7 ప్లస్ దానికి 36 మోర్గా ఉందన్నారు కాబట్టి అలా ఈక్వల్ చేసాం. సో ఈ x/7 ఇటు తీసుకొస్తే 2x/5 మైనస్ x/7 ఈక్వల్ టు 36. సో ఎల్సిఎం అనేది 35 అవుతుంది. 7 2s 14x మైనస్ 5x ఈక్వల్ టు 36. సో 14x మైనస్ 5x అంటే 9x.
ఈక్వల్ టు 36 ఇంటూ 35 ఇటు వస్తే మల్టిప్లై అవుతుందమ్మా 9 1s 9 4s. సో ఎక్స్ ఈక్వల్ టు 4 ఇంటూ 35 140 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కంపెనీ ఇంక్రీజెస్ its sales value by 35% on its present sales of Rs 98,700. Then the sales expected value is అని చెప్పి అడిగారు. చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి 98,700 ఉందమ్మా. అయితే ఈ 98,700 మీద ఎంత ఇంక్రీజ్ చేశారంట? 35% ఇంక్రీజ్ చేశారంట. కాబట్టి 98,700 ఇంటూ 35/100. ఓకే, యాక్చువల్ ప్రైస్ ఇది, దానికి ఎంత ఇంక్రీజ్ చేస్తే ఎంత అని అడిగారు. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో చూడండి 98,700 ప్లస్ 35తో మల్టిప్లై చేస్తే 35 తోటి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూడండి. 34,545 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1,33,245 వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. మీవు వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 అని ఇచ్చారు. ఏ 1 2 3 4 5 6 ఇచ్చారు. బి వచ్చేసి సెట్ ఆఫ్ 2 5 6 అని. దాన్ని ఏ డాష్ అని అడిగారమ్మా. ఏ డాష్కి ఫార్ములా ఏంటంటే మ్యూ మైనస్ ఏ. మ్యూలో 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. మైనస్ ఏ అంటే 1 2 3 4 5 6. చూడండి ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ క్యాన్సిల్ చేస్తాం. ఇక రిమైనింగ్ ఏముంది చెప్పండి అమ్మా. ఏ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ సెట్లో రాసుకోవాలి అంతే. రిమైనింగ్ 7 8 9 10. 7 8 9 10 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద వాల్యూ టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఫ్రీక్వెన్సీ పాలిగాన్లో ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటామంటే క్లాస్ మిడ్ వాల్యూని తీసుకుంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ PQR, యాంగిల్ R 90 degrees, PQ 29 units, QR 2 units అండ్ యాంగిల్ PQR theta, దెన్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అన్నారు. ఇక్కడ PQ ఎంతన్నా ఉండండి, థీటా ఎంతన్నా ఉండండి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ L ఈక్వల్ టు 28, S ఈక్వల్ టు 144, N ఈక్వల్ టు 9, దెన్ A ఈక్వల్ టు అని చెప్పి అడిగారు. చూడమ్మా ఇక్కడ L వాల్యూ 28 ఇచ్చారు, N వాల్యూ 9 ఇచ్చారు. సో ఇప్పుడు SN ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ A ప్లస్ L. ఇక్కడ ఏ కనుక్కోమన్నారు. ఇక్కడ SN ఎంత ఇచ్చారమ్మా? 144. N అనేది ఈక్వల్ టు 9/2 ఇంటూ ఏ తెలియదు కనుక్కోవాలి. L వాల్యూ 28. సో 2 ఇంటూ 144 అంటే 288 ఈక్వల్ టు 9 ఇంటూ A ప్లస్ 28. 9 తోటి డివిజన్ చేద్దాం. 9తో డివిజన్ చేస్తే చూడండి 9 1s 9 3s 9 2s. సో A ప్లస్ 28 ఈక్వల్ టు 32. A ఈక్వల్ టు 32 మైనస్ 28 4 వస్తుంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, సింప్లిఫై 9x² ప్లస్ 4y² ఇంటూ 3x ప్లస్ 2y ఇంటూ 3x మైనస్ 2y అమ్మ. సో 9x² ప్లస్ 4y² అలాగే ఉంచండి. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి a² మైనస్ b² అంటే 3x హోల్ స్క్వేర్ అంటే 9x² మైనస్ 2y హోల్ స్క్వేర్ అంటే 4y². మరలా a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. ఈసారి 9x² హోల్ స్క్వేర్ మైనస్ 4y² హోల్ స్క్వేర్ అవుతుంది. సో 81x⁴ మైనస్ 16y⁴ వస్తుంది. ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, సింప్లిఫై 6/2/3 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 6/7 డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 6/6 అని ఇచ్చారు. చూడండి దీన్ని 6/2/3 ఇంటూ 6/7/3గా రాస్తాం. ఇది వచ్చేసి 6/6/3 అవుతుంది. a⁴m ఇంటూ a⁴n అంటే a⁴m ప్లస్ n అంటే 2/3 ప్లస్ 7/3 బై 6/6/3. సో 6/2 ప్లస్ 7 9/3
ఇది పైకి వెళ్తే మైనస్ అవుద్దామా 6/3. సో 6 పవర్ 9 మైనస్ 6/3 అంటే 6 పవర్ 3/3. సో 6 పవర్ 1. 6 పవర్ 1 అంటే 6 వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 2, ఈ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ 5x మైనస్ 7y ఈక్వల్ టు k, దెన్ వాల్యూ ఆఫ్ k అని చెప్పి ఇచ్చారు. సో ఇచ్చినటువంటిది 5x మైనస్ 7y ఈక్వల్ టు k, x వాల్యూ 3 కాబట్టి 5 ఇంటూ 3 మైనస్ 7 ఇంటూ y వాల్యూ 2 కాబట్టి 7 ఇంటూ 2 ఈక్వల్ టు k. 15 మైనస్ 14 ఈక్వల్ టు k, దట్ ఇంప్లైస్ k ఈక్వల్ టు 1. 15 మైనస్ 14 ఎంతమ్మా 1. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద పాయింట్స్ A 6,1, B 8,2, C 9,4, D P, 3 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ పారలాగ్రమ్ ఈజ్ టేకెన్ ఇన్ ఆర్డర్, దెన్ ద వాల్యూ ఆఫ్ P అన్నాడు. పారలాగ్రమ్లో డయాగ్నల్స్ అనేవి కరెక్ట్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి కాబట్టి ఏసీ మిడ్ పాయింట్ బీడీ మిడ్ పాయింట్ ఈక్వల్గా ఉంటుంది. మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. చూడండి, ఏసీ మిడ్ పాయింట్ బీడీ మిడ్ పాయింట్ ఈక్వల్. సో ఏసీ మిడ్ పాయింట్ కనుక్కుంటే 6 ప్లస్ 9/2 1 ప్లస్ 4/2 అవుతుందమ్మా. అదే బీడీ మిడ్ పాయింట్ కనుక్కుంటే 8 ప్లస్ p/2 అలాగే 2 ప్లస్ 3/2. సో ఈ 1 ప్లస్ 4/2 2 ప్లస్ 3/2 ఈక్వల్. అలాగే 6 ప్లస్ 9/2 అంటే 15/2 ఈక్వల్ టు 8 ప్లస్ p/2 అవుతుంది. 2 2 క్యాన్సిల్ అమ్మ. సో చూడండి, p ప్లస్ 8 ఈక్వల్ టు 15 కాబట్టి p ఈక్వల్ టు 15 మైనస్ 8 అమ్మ 7 వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, స్లోప్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అని ఇచ్చాడు. ఇక్కడ స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ ఫార్ములా ఏంటంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అమ్మ. సో y2 అంటే 2.5, 2.5 అంటే 5/2 మైనస్ y1 వచ్చేసి 3 బై x2 అంటే మైనస్ 7, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3.5 అంటే 7/2. సో ఇక్కడ ఎల్సిఎం అనేది 2 అవుతుంది. 5 మైనస్ 6 బై ఇక్కడ కూడా ఎల్సిఎం 2 మైనస్ 14 ప్లస్ 7, 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. 5 మైనస్ 6 అంటే మైనస్ 1 బై మైనస్ 14 ప్లస్ 7 అంటే మైనస్ 7. సో మైనస్ 1 బై మైనస్ 7 అంటే 1/7 వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ డైస్ ఈజ్ థ్రోన్ వన్స్, దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 5 అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ డైస్ని ఒక్కసారి త్రో చేస్తే ప్రాబిలిటీ అనేది 2కి 5కి మధ్యలో రావడానికి ఎంత ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. 2కి 5కి మధ్యలో ఉండే నెంబర్స్ ఏంటి? 3, 4. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 అవుతాయి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6 అమ్మ. సో 2 1s 2 3s. సో ప్రాబిలిటీ అనేది 1/3 వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఈ ఈజ్ అన్ ఈవెంట్ దెన్ అని అడిగారు. ఈ అనేది ఒక ఈవెంట్ అయితే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ అనేది 1 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దీర్ఘకాలంలో సాధించబడేవి అని అడిగారు. ఉద్దేశాలు అనేవి దీర్ఘకాలంలో సాధించబడతాయి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, బోధన పునఃబోధన వలయం ఉన్నది అని అడిగారు. బోధన పునఃబోధన వలయం అనేది సూక్ష్మ బోధన తెలియజేస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎక్కువ విశ్వసనీయత గల ప్రశ్నలు ఏంటి అని అడిగారు. ఏక సమాధాన ప్రశ్నలకి ఎక్కువ విశ్వసనీయత ఉంటుంది. నెక్స్ట్ వన్, ఉత్తమ గణిత పాఠ్య పుస్తక లక్షణము కానిది ఏది అని అడిగారు. చూడండి, విషయం ఉండాలి, భాష ఉండాలి, అభ్యాసాలు ఉండాలి, చిత్రపటాలు లేకపోవటం అనేది ఉత్తమ పాఠ్య పుస్తక లక్షణం కానిదన్నమాట. నెక్స్ట్ వన్, ప్రకల్పన పద్ధతికి మూల సూత్రం ఏంటి అని అడిగారు. చేసి మరియు ఆచరించడం ద్వారా నేర్చుకోవటం, లెర్నింగ్ బై డూయింగ్ అనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, అభ్యసనలో బోధనాభ్యాసన ఉపకరణాల ఉపయోగం ఏంటి అని అడిగారు. పునర్బలనం అనేది అభ్యసనలో బోధనాభ్యాసన ఉపకరణాల ఉపయోగము. సో ఆప్షన్ 1 అనేది
కరెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.